క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. ఏ స్థలమందైనను జనులు మిమ్మను చేర్చుకొని మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద దులిపివేయుడి. దేవుని వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పరిచర్య కొరకై పంపిస్తూ ఏమేం తీసుకోవాలో చెప్పారు, ఏం తీసుకోకూడదో చెప్పారు, తర్వాత ఎక్కడ ఉండాలో చెప్పారు, ఎంతసేపు ఉండాలో చెప్పారు. ఈ పూట చేర్చుకోలేని వారి విషయంలో, అనగా ఏ ఊరిలో అయినా ఏ ప్రాంతంలోనైనా ఒకవేళ మిమ్మల్ని చేర్చుకోకపోతే ఏం చేయాలో కూడా చెప్పారు. ఎందుకంటే ప్రభువుకు తెలుసు ఎట్లాంటి పరిస్థితులు తన శిష్యులు ఎదుర్కోబోతారో. అందరూ వారిని ఆహ్వానించాలని కూడా ఆయనకు తెలుసు. అందుకే వారికి ఇవ్వాల్సిన సూచనలు, వారికి చెప్పవలసిన జాగ్రత్తలు వారికి చెప్తున్నారు. ప్రభువుకు కూడా తెలుసు అందరూ వీరు తీసుకొని వచ్చే సువార్తను అంగీకరించరని. అందుకే వారితో అన్నమాట, మీరు ఆ ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద దులిపివేయుడి అన్నారు. ఈ శిష్యులు ప్రధానంగా యూదయ ప్రాంతంలో ఉన్న హెబ్రీలు, అంటే యూదులు ఉన్న ప్రాంతంలోనికే సువార్తను తీసుకొని వెళ్తున్నారు కాబట్టి పాదముల దులిపివేయండి అన్నది వారికి బాగా అర్థమైద్ది. అంటే చేర్చుకోలేని వారికి పాదముల దులిపివేయటం అనేది అర్థమవుద్ది. ఎందుకంటే యూదులు చేసే సాంప్రదాయం అది. వారు అన్యుల యొక్క గృహాలు లేకపోతే ఊర్ల గుండా వెళ్ళి వచ్చినప్పుడు తమ ఊర్లోకి, అనగా యూదులున్న ఊర్లోనికి వారు ప్రవేశిస్తున్నప్పుడు ఊరు వెలుపల తమ పాదముల దులిపేసి వెళ్తారు. అంటే అన్యుల యొక్క దుమ్ము కూడా తమలోనికి రావటానికి వీలు లేదు అన్న ఆలోచన. సో యేసు ప్రభు వారు ఈ పని ఎందుకు చేయమన్నారు అని అంటే, అన్యులను మేము ఎట్లాగైతే వదిలేస్తున్నామో, అన్య ధూళి ఎలాగైతే మేము వదిలేస్తున్నామో మిమ్మల్ని కూడా దేవునికి వదిలేస్తున్నాం. ఆ తీర్పు దేవుని దగ్గర నుంచి మీకు వస్తుంది అన్నది. కానీ ఇక్కడ ప్రధానంగా గ్రహించవలసింది ఏంటి అని అంటే, సువార్తను నిర్లక్ష్యం చేయటం అన్నది ప్రమాదం. సువార్తను నిర్లక్ష్యం చేయటం అన్నది చాలా ప్రమాదం. రిజెక్షన్, నిర్లక్ష్యం అన్న తృణీకరించటం ఇంకా ప్రమాదం. సువార్తను తృణీకరించు వారికి కలుగు శ్రమలో యేసు ప్రభువారు మత్తయి సువార్తలో వివరంగా చెప్తాడు. సొదొమ గొమొర్రా కన్నా దారుణంగా ఉంటుందో వారి పరిస్థితి అని చెప్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11 నుంచి 15 వచనాల్లో యేసు ప్రభువారు చెప్తారు, ఎవరైతే యాక్సెప్ట్ చేయరో, సువార్తను అంగీకరించరో వారి స్థితి సొదొమ గొమొర్రా కన్నా భయంకరంగా ఉంటుంది అని. ఇక్కడ యేసయ్య చెప్పాలనుకుంటున్న మాట, whosoever reject gospel are deemed to destruction. సువార్తను ఎవరైతే అంగీకరించరో,
సువార్తను ఎవరైతే విశ్వసించరో వారు తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది సువార్త సారము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనాన్ని చూస్తే, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక అంటాడు పౌలు. ప్రభువును అంగీకరించలేదంటే సువార్తను అంగీకరించలేదని. అలాగే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 6 నుంచి చూస్తే, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు. సో ఇక్కడ సువార్తను లోబడని వారికి, సువార్తను విసర్జించిన వారికి ప్రతిదండన ఉంటుంది. దే హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ రిజెక్టింగ్ గాస్పల్. దేవుని గురించిన సువార్తను విసర్జించటం అన్నది ఎంత ప్రమాదము అనంటే దానికి ప్రతిదండన ఉంది అని వాక్యం చెప్తుంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీతో తోచును. దేవుని కుమారుని రక్తమును నిర్లక్ష్యం చేసిన వారికి ఎంతైనా దండన ఉంటుంది. కాబట్టి అందుకే పౌలు కానీ మిగతా వారు కానీ ఎందుకని అంత భారంతో సువార్తను చెప్తున్నారు? సువార్తను విసర్జించటం ప్రమాదం. అది లోకానికి తెలియటం లేదు. అపవాది దీన్ని మనుషుల ద్వారా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. మొన్న 26-25 డిసెంబర్ భారతదేశంలో చాలా ప్రాంతాల్లో క్రిస్మస్ను సజావుగా జరగనివ్వలేదు. క్రిస్మస్ వేడుకలను సరిగ్గా జరగనివ్వలేదు. కారణం, అపవాది తీవ్రమైన పరిణామాలను సృష్టిస్తున్నాడు భారతదేశంలో సువార్తకు వ్యతిరేకంగా. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటి అంటే, సువార్తను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారికి ప్రతిదండన తప్పదు. అందుకే యేసయ్య, మీరు పాదధూళి వదిలేసి రండి, సొదొమ గొమొర్రా కన్నా భయంకరమైన స్థితి వారికి ఉంటుంది అని దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.